చూడండి, దేవునికి ఎవరు ఇష్టానుసారులు అంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దాన్ని దివారాత్రం ఎవరైతే ధ్యానిస్తారో వారు దేవునికి ఇష్టలు, వారు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మారతారని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు. యవనస్తులారా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? మీ అంశాలు ఏంటి? మీ క్రైటీరియాస్ ఏంటి? ఏం ప్రేమిస్తున్నారు మీరు? ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమించి దాన్ని చదివి దాని ప్రకారం జీవించిన వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారండి. ఈ రోజున చాలామంది శాస్త్రవేత్తలు, మీరు ఫిజిక్స్లోనూ కెమిస్ట్రీలోనూ చదువుకుంటారు కదా, చాలామంది శాస్త్రవేత్తలు, వారందరూ కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వారే. ఒక మైకేల్ ఫారడే కావచ్చు, ఒక ఐజాక్ న్యూటన్ కావచ్చు, ఒక ఐన్స్టీన్ కావచ్చు, రాబర్ట్ బాయిల్ కావచ్చు, ఇలా కొంతమంది శాస్త్రవేత్తల గురించి మీతో మాట్లాడుతున్నాను. వీరు దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యంలో జ్ఞానాన్ని సంపాదించి వారి జీవితం ఉన్నతమైన స్థానానికి చేరినటువంటి వారు.